హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2 ఎకానమీలో భాగంగా మనం కంటిన్యూ చూద్దాం. కిందటి సెషన్లో మనం నీతి ఆయోగ్ అలాగే పంచవర్ష ప్రణాళికలు అవుట్లైన్ చూసాము. ఎగ్జామినేషన్ పర్పస్ అది సరిపోతుంది, ఎందుకంటే పెద్దగా అడగట్లేదు. రోలింగ్ ప్లాన్స్ ఎప్పుడు అమలు చేశామో గుర్తుంచుకోవాలి. అలాగే 1978 నుంచి మనకి 80 ప్రాంతంలో అమలు చేశాము. అలాగే ప్లానింగ్ హాలిడే అది కూడా గుర్తుంచుకోవాలి. అలాగే 1990 నుంచి 1992 హాలిడే ఇచ్చాం. అలాగే 1 సంవత్సరం వార్షిక ప్రణాళికలు కూడా అమలు చేశాము, అది కూడా గుర్తుంచుకోవాలి. 66, 67, 68 ఈ సంవత్సరంలో అన్నమాట. 69 నుంచి మళ్ళీ 4వ ప్రణాళికను మనం 69 నుంచి మనం 4వ ప్రణాళికని 74 వరకు అమలు చేసుకున్నాం. ఇది చూసుకుంటే సరిపోతుంది. మ్యాచింగ్లో అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట, అందుకు అది ఇంపార్టెంట్. జస్ట్ ఏ ప్రణాళిక ఈ దేని గురించి, 1వ ప్రణాళిక వ్యవసాయం గురించి, 2వ ప్రణాళిక పరిశ్రమల గురించి, ఇటువంటివి గుర్తించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు కరెంట్ అప్డేట్ అడుగుతాడు. నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి ఇండెక్సెస్లో భారతదేశం ర్యాంకు, అలాగే మనకి భారతదేశం ర్యాంకు అలాగే ఏపీ ర్యాంకు మనం చూసుకోవాలి. అందులో ముఖ్యంగా మొట్టమొదటి ర్యాంక్ చూసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ మనకి చూసుకుంటే ఇది ఎప్పుడు, ఈ తాజా ఎడిషన్ ఎప్పుడుది 2023-24 సంబంధించిన ఎడిషన్ ఇది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఇదే మనకు ఉంది, ఇది లేటెస్ట్ ఎడిషన్ అనమాట. దీనిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి 17 ఉన్నాయి. ఉపలక్ష్యాలు అనేటటువంటి మనకి ఇందులో 169 ఉన్నాయి. అలాగే ఇందులో మనం 231 ఇండికేటర్స్ని తీసుకుంటున్నాం అనమాట. ఈ అన్నిటిని మనం తీసుకొని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు తీసుకొని ఇవన్నీ అమలు చేస్తున్నారు. భారతదేశంలో ఎవరు అమలు చేస్తున్నారంటే మనకి నీతి ఆయోగ్ సంస్థ ఇది నిర్వహిస్తుంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం చూస్తే ఇది ఏ సంవత్సరానికి సంబంధించి, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2023-24 సంబంధించిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎవరు టాప్లో నిలిచారు, అసలు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటటువంటిది ఎక్కడి నుంచి మొదలైంది అది కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ మనకు ఉంది. S&T 5th చాప్టర్లో మనం ఫుల్ డెప్త్గా వెళ్దాం, ఓకేనా. ప్రస్తుతం 4th చాప్టర్ నడుస్తుంది. 5th చాప్టర్లో ఫుల్ డెప్త్గా మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చెప్పుకుందాం. బ్రీఫ్గా మనం చెప్పుకోవాలంటే స్టార్టింగ్ ఇది మనకి 1972 స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్. ఇదే మనకి మొట్టమొదటి పర్యావరణానికి సంబంధించినటువంటిది కాన్ఫరెన్స్ అనమాట. అంతవరకు జరగలేదు, ఇదే మొట్టమొదటి పర్యావరణ కాన్ఫరెన్స్ అనమాట. అంటే పర్యావరణాన్ని కూడా పట్టించుకోవాలి అని ఈ యొక్క స్టాక్ హోమ్ అనేటటువంటి దాని సదస్సులో మనం తీర్మానించారనమాట ఈ 1972లో. దీనికి అనుగుణంగా మనకేంటైందంటే 1980లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభము, అలాగే ద్రవ్యోల్బణ రేట్లు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయి. అందువల్ల ఏం చేశారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు UN ఆర్గనైజేషన్ 1983లో నార్వేకి సంబంధించిన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి ఒక ఆమె బ్రాండ్లాండ్ అనేటటువంటి ఈమెని మనకు నియమించారనమాట, ఒక నివేదిక తయారు చేయమని. ఆమె 1987లో ఆ రిపోర్ట్ ఇచ్చిందనమాట, UNOకి సమర్పించింది. ఇందులో మొట్టమొదటిసారిగా బేజం పడింది అనమాట, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి బేజం. ఏంటి బేజం అంటే ఆర్థికంగా,
అలాగే పర్యావరణ పరంగా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆర్థికంగా, పర్యావరణ పరంగా, ఈ యొక్క రాజకీయంగా ఈ మూడింటిని సమతలం చేస్తూ ఒకే కోవకి మనం సమానమైనటువంటి భాగస్వామ్యం కల్పిస్తూ చెయ్యండి అని ఒక రిపోర్ట్ ఇచ్చింది అనమాట. అందులో భాగమే మొదటి బీజం అక్కడ పడింది అనమాట ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి. 1987లో రిపోర్టు ఆమె సమర్పించింది అనమాట. ఆ తర్వాత మనకి 1992లో మనకి రియో ఎర్త్ సమ్మిట్ జరిగింది బ్రెజిల్లో. మనకి రియో ఎర్త్ సమ్మిట్ డి జెనారియోలో జరిగింది అనమాట. ఇందులో మనకి ఏంటంటే అసలైన బీజం ఇంకా మరికొంచెం ముందుకెళ్ళారనమాట. మనం ఎలాగలేదన్నా పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఇందులో తీర్మానాలు చాలా చేశారు. ఇందులో భాగంగా మనకి అజెండా 21 అయితేనేమి, అలాగే మనకి బయోడైవర్సిటీని కాపాడుకోవాలి, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ సిబిడి, అలాగే మనకి వాతావరణ మీద మార్పులు, వాతావరణ చర్య, అలాగే అడవులను సంరక్షించాలి అనేటటువంటి ప్రిన్సిపల్స్ ఇందులో ప్రతిపాదించారనమాట. దీనిలో భాగంగా మనకి 2000లో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ తెచ్చుకున్నాము. ఇది 2015 దాకా అమలు చేయండి అని మనం అక్కడ తీర్మానించారనమాట తర్వాత కాలంలో. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ రియో ఎర్త్ సమ్మిట్ 1992లో జరిగింది కదా, దీనికి ఒక 20 సంవత్సరాలు కలిపి 1992 రియో ప్లస్ 20 అంటే ఇప్పుడు 2012. ఈ 2012లో తీర్మానం చేశారు ఏంటని, 2015 నుంచి మనం ఎలాగైనా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని తేవాలి అని. ఇందులోన అసలైనది వచ్చింది అనమాట. ఇది ప్రాతిపదికనని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి ఆధారంలోకి లభించాయి అనమాట, వచ్చాయి. ఈ యొక్క రియో ప్లస్ 20 ఆ సమ్మిట్లో ఎలాగలేదన్నా అధికారంగా ప్రకటించారు. దీని పరంగా ఏం చేశారంటే 2015లో మనకి న్యూయార్క్లో సెప్టెంబర్ 2015లో మనకి న్యూయార్క్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించినటువంటి న్యూయార్క్లో తీర్మానం చేశారు. 193 దేశాలు, అన్ని దేశాలు తీర్మానం చేశాయి. ఏంటని, ఒక 17 గోల్స్ పెట్టుకొని 169 సబ్ గోల్స్ అందులో ఉన్నాయి. అలాగే ఇందులోనే మనకి 231 ఇండికేటర్స్ ఉన్నాయి. వీటిని ఫాలో అవ్వాలి ప్రపంచ దేశాలని అందులో సంతకాలు చేశాయి అన్నమాట. అది 2016 నుంచి అమల్లో ఉంది. 2016 నుంచి 2030 వరకు 2016 నుంచి 2030 వరకు అయితే ఈ యొక్క పరిస్థితి అయితే ఉంది. ఇలా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అధికారంలోకి వచ్చాయన్నమాట. అయితే ఈ ఇండెక్స్ దేనికి సంబంధించిందంటే 2023-24కి మొట్టమొదటిగా రాష్ట్రంలో ఎవరు నిలిచారు, మన స్టేట్స్లో కేరళ, ఉత్తరాఖండ్ 2 కలిపి సంయుక్త స్థానంలో ఉన్నాయన్నమాట. అలాగే తమిళనాడు, గోవా, హిమాచల్ ప్రదేశ్ తర్వాత స్థానంలో మనకి నిలిచాయి. మరి మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ పరిస్థితి ఏంటంటే 13 గుర్తించుకోవాలి. మనం సాధించిన స్కోర్ ఎంతంటే 72 గుర్తించుకోవాలి. అది ఇంపార్టెంట్. మొదటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ర్యాంకు. ఇది ఎవరు మనకి ఇస్తారు అని చెప్పుకున్నాము, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటటువంటిది ఐక్యరాజ్య సమితి మనకి అమలు చేస్తుంది. ఆ ఐక్యరాజ్య సమితి అమలు చేసినటువంటి గోల్స్ని ఇక్కడ ఆ ఇండియాలో ఎవరు అమలు చేస్తారు లేదా దీని యొక్క సంస్థ బాధ్యత ఎవరంటే నీతి ఆయోగ్ మనకి బాధ్యత వహిస్తుంది అనమాట. దానికి అనుగుణంగా లక్ష్యాలు మనకేంటి, రాష్ట్రాల పనితీరుని కొలుస్తామన్నమాట. ఈ 17 గోల్స్ని అందరూ రీచ్ అవుతున్నారా లేదా, పేదరిక నిర్మూలన అయితేనేమి, అలాగే విద్య, వైద్యము, పరిశుభ్రమైనటువంటి నీరు, అలాగే ఇవన్నీ దాదాపు 17 దాకా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మనం అమలు చేసుకోవాలన్నమాట. అలాగే రాష్ట్రాల మధ్య కాంపిటేటివ్నెస్, ఆరోగ్యకరమైనటువంటి పోటీ పెట్టడము, విధాన రూపకల్పనకు సహకరించడము, 2030 నాటికి ఇవి రీచ్ అయ్యే విధంగా మనం చూడాలన్నమాట. ఎంతవరకు ఉన్నారు రాష్ట్రాలని. మొత్తానికి
ఒక 16 గోల్స్ చెప్పాం కదా, 17 గోల్స్ ఉన్నాయని. అందులో ఒక 16 మనం ఇక్కడ తీసుకుంటుండ్రు అనమాట. 17ది తీస్తాం. 17ది ఏంటి? పార్ట్నర్షిప్ అనమాట. గోల్స్ సాధించాలి. దేనికి సంబంధించి? పార్ట్నర్షిప్స్, భాగస్వామ్యాలు కూడా ఏర్పరచుకోవాలనేటటువంటి లక్ష్యాన్ని తీస్తారనమాట. 17వ గోల్ అది. అందరూ కలిసికట్టుగా భాగస్వామ్యం ఏర్పరచుకునే లక్ష్యాలని మనం చేరుకోవాలి. అది మినహా 16 గోల్స్ అయితే తీస్తారు. 16 గోల్స్ అయితే ర్యాంకింగ్స్ ఇస్తున్నారనమాట. ఇందులో ఎవరెవరు ఎంత సాధించారు అని. ఇది ఎందుకంటే 17వది మనకి దేశాల మధ్యకి సంబంధించింది అనమాట. అది అందుకే తీస్తాం. ఇక్కడ ఫస్ట్ది ఏంటి? పేదరిక లేనటువంటి దేశంగా ఉండాలి, ఆకలి ఉండకూడదు, మంచి హెల్త్ ఉండాలి, విద్య ఉండాలి, జెండర్ ఈక్వాలిటీ అనేటటువంటిది ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలన్నమాట. జెండర్ ఈక్వాలిటీ అందరికీ సమానమే. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, పరిశుభ్రమైనటువంటి వాటరు మరియు పారిశుధ్యము, అలాగే సరసమైనటువంటి ధరలకే మంచి విద్యుత్ లభించాలన్నమాట. అలాగే డీసెంట్ వర్క్, ఇవన్నీ కూడా మనకి 17 డెవలప్మెంట్స్ అనేటటువంటి ఉన్నాయి. అందులో 16 వరకు తీసుకుంటారనమాట. అయితే వాటికి ఎలాగిస్తారు ర్యాంకింగ్స్ అంటే చూడండి, 0 నుంచి 49 ర్యాంక్ వచ్చింది అనుకోండి మార్కులు, యాస్పిరెంట్ అని అంటాం. 50 నుంచి 64 మధ్యలో ఉంటే పెర్ఫార్మర్ అంటాం. 65 నుంచి 99 ఉంటే ఫ్రంట్ రన్నర్ అంటాం. ఆంధ్రప్రదేశ్ ఏ కేటగిరీలో ఉంది? 72 మార్కులు వచ్చాయి స్కోరు. ఈ కేటగిరీలో ఉంది. ఫ్రంట్ రన్నర్ అని కిందిసారి బిట్టిది, కాబట్టి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. 100% ఎవరు ఇప్పటికి రాలే. హైయెస్ట్ మనకి 79 ఇలా ఉందన్నమాట. కాబట్టి అది గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇండెక్స్ ఏంటి? ఫస్ట్ ఇండెక్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 23, 24 లేటెస్ట్ అప్డేట్ ఇది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎంత స్కోర్ సాధించింది, ర్యాంక్ ఎంత గుర్తుంచుకోండి. దానికి సంబంధించి బిట్లు ఎలాగా చూడండి. ఇది మనకి చూసుకుంటే ఇక్కడ ఏంటి, ఎవరు విడుదల చేస్తారు? ఎస్డిసి, భారతదేశంలో మనకి నీతి ఆయోగ్. మొదటి ఎడిషన్ ఎప్పుడు? 2018. తాజాది ఇప్పుడు 2023-24. 2026లో మనకి ఇన్ని ఉన్నాయి, ఇంకా రిలీజ్ అవ్వలేదు, నెక్స్ట్ అవుతుంది అనమాట. మొదటిది స్థానం కేరళ, ఉత్తరాఖండ్ సంయుక్తంగా. ఆంధ్రప్రదేశ్ ఎంత? 13. స్కోర్ ఎంత? 72. గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. అలాగే రెండోది ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్. ఇది 2024కు సంబంధించింది. ఇది ఈ రిపోర్టు 2026లో ఇచ్చారనమాట. ఏంటి ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్? నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా. ఇదేంటంటే భారతదేశంలో ఉండేటటువంటి రాష్ట్రాలు అయితేనేమి, కేంద్ర పాలిత ప్రాంతాలు అయితేనేమి, ఈ రెండింటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అలాగే అవి ఎగుమతి చేయగలుగుతున్నాయా లేదా, అలాగే అవి ఎగుమతి చేసేటప్పుడు ఎటువంటి నామ్స్ ఫాలో అవుతున్నాయి, వాటి ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది ఎగుమతులు చేసేటప్పుడు, అటువంటిది మనకి ఇది అంచనా వేసి ఈ రిపోర్ట్ ఇస్తుంది అనమాట. అందులో మనం తీసుకుంటే ఇది ఎప్పుడుది? 2024కు సంబంధించింది. ఎప్పుడు రిలీజ్ చేశారు? లేటెస్ట్ జనవరి, కాబట్టి ఇంపార్టెంట్. ఇది 4th అని గుర్తించుకోవడానికి ట్రై చేయాలి. మొత్తం 2030కి దీని టార్గెట్ ఏంటి? మంది 1 ట్రిలియన్ వస్తువులు అనేటటువంటివి ఎగుమతి చేయాలి. అది మన టార్గెట్ అనమాట. అలాగే రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వాన్ని పెంపొందించాలి. అలాగే ఏ రాష్ట్రం అయితే వెనకబడి ఉందో వాటిని వీక్నెస్, వాటి యొక్క బలహీనతలు గుర్తించి బలమైన వాటిగా తయారు చేయాలి. అది మనకి ఇంపార్టెంట్ అనమాట. దీని ముఖ్య ఉద్దేశం ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ గుర్తుంచుకోవాలి. ఎలాగిది వాటి యొక్క ర్యాంకింగ్స్ ఎలా డిసైడ్ చేస్తాం? ఇవి మనకి పారామీటర్స్. 4 ప్రధాన స్తంభాలు ఉన్నాయి. ఎగుమతులు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా, బిజినెస్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళు కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారో లేదా, సరసమైనటువంటి అలాగే కాంప్లికేషన్ లేకుండా మనకి ఎగుమతులు జరుగుతున్నాయా లేదా, అటువంటి ఆవరణాన్ని, అటువంటి వాతావరణాన్ని వీళ్ళు కల్పిస్తున్నారో లేదా రాష్ట్రాలు చెక్ చేస్తాయి. అలాగే వాళ్ళ యొక్క పాలసీ మేకింగ్ ఎలా ఉంది. ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, వాళ్ళకి ఎలా చేస్తున్నారు, అలాగే పరిశ్రమలకు సంబంధించి వాళ్ళు ఎటువంటి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు, ఒక రాష్ట్రం తీసుకుంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్కి
వాళ్ళ పాలసీలు అలా ఉన్నాయి. అలాగే అగ్రికల్చరల్ సెక్టర్ పాలసీ ఎలా ఉంది, ఇటువంటివన్నీ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ కాలిక్యులేషన్ చేస్తుంది అనమాట. అలాగే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్. అయితే టాప్ రాష్ట్రాలు ఏంటి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఏపీ ర్యాంక్ 5th గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి, అది మనకి ఇంపార్టెంట్. ఏపీ ర్యాంక్ 5th ఎందులోన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అందులో మనకి 5వ స్థానం అయితే లభించింది. ఎగుమతులకి మనం మౌలిక వసతులు బాగానే కల్పిస్తున్నామని పర్వాలేదు, ఎంతో కొంత పర్వాలేదు, పరిశ్రమలు బాగానే వస్తున్నాయి, విధానపరంగా చర్యలు బాగానే ఉన్నాయి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అందులో చిన్న రాష్ట్రాల పరిస్థితి ఏంటి? చిన్న రాష్ట్రాలు లేదా ఈశాన్య రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు. ఉత్తరాఖండ్ నెంబర్ 1లో ఉంది, జమ్మూ కాశ్మీర్ 2లో ఉంది, నాగాలాండ్ 3, దాద్రా నగర్ హవేలీ, గోవా. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఈ యొక్క ఎక్స్పోర్ట్నెస్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో మనకి రాష్ట్రాలను 3 వర్గాలుగా విభజించింది. లీడర్స్, ఛాలెంజర్స్, ఆస్పిరర్స్. ఇది ఇంపార్టెంట్. అత్యుత్తమ ఎగుమతి సిద్ధత ఉన్న వాళ్ళని ఎవరుగా మనం డివైడ్ చేసాం? లీడర్స్. ఇంకా మెరుగుదలకు అవకాశం ఉంది, మంచి పురోగతి అయితే సాధిస్తున్నారు, కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, అది మనకి ఆ ఛాలెంజర్స్ కింద చెప్తాం అనమాట. ఆస్పిరర్స్ అంటే ఇంకా ప్రారంభంలో ఉన్నాయన్నమాట, అటువంటి వాటిని దీన్ని మనం చూడొచ్చు అనమాట, అది మనకి ఇంపార్టెంట్. అయితే ఏది మనకు విడుదల చేస్తుంది? ఇంపార్టెంట్, విడుదల చేసే సంస్థ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేటటువంటిది మనకి రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ యొక్క ఇండెక్స్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది, మనం గుర్తుంచుకోవాలి. అలాగే మొదటి ఎడిషన్ ఎప్పుడు? 2010. మొదటి ఎడిషన్ మనకి 2010 అయితే చేస్తున్నాము, విడుదల చేశారు. తాజా ఎడిషన్ ఇప్పుడు ఇది ఎప్పుడుది? 2024 జనవరిలోనే రిలీజ్ చేశామని గుర్తుంచుకోవాలి. అలాగే మొదటి స్థానం మహారాష్ట్ర, 2వ స్థానం తమిళనాడు, 3వ స్థానం గుజరాత్, 4వ స్థానం ఆంధ్రప్రదేశ్, 5వ స్థానం మనకి 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని మనం గుర్తుంచుకోవాలి, అది మనకి ఇంపార్టెంట్. మొట్టమొదటి ర్యాంకింగ్లో మనం మొదటి ఇండెక్స్ ఏది, అది కూడా గుర్తుంచుకోండి. 13th పొజిషన్లో ఉన్నాము, అది కూడా ఒకసారి గుర్తుంచుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఏ ర్యాంక్ వచ్చింది అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఏ ర్యాంక్ వచ్చింది? మనకి 5వ స్థానము వచ్చిందని గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఇది ఇండెక్స్ రిపోర్ట్ అనమాట. ఇంకొక రిపోర్ట్ ఏంటి మనకి? ఇంకొక రిపోర్టు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ ఇదేంటి? ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అంటే తొలిసారిగా ఈసారి ప్రవేశపెట్టామన్నమాట. దీని మీద బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. 2026లో ప్రవేశపెట్టాం కాబట్టి బిట్ రావడానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ ఇదేంటంటే తొలిసారిగా ఈసారి ప్రవేశపెట్టాము. ఇది నేషనల్ అన్నమాట ఇండెక్స్. అయితే ఇవేంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు దేశీయంగా అవ్వచ్చు, విదేశీయంగా అవ్వచ్చు, మనం ఎంతగా ఆకర్షిస్తున్నాం అనమాట. పెట్టుబడులు అవ్వచ్చు, అలాగే మన యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, అటువంటిది అనమాట. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ రీతిలో ఎలా మనం నిలబడుతున్నాం అనే అంశాలని అంచనా వేస్తుంది అనమాట ఈ యొక్క ఇండెక్స్. దీన్ని మనం సులభతరం చేస్తున్నాం అనమాట. ఎవరు విడుదల చేశారు? నీతి ఆయోగ్ అని మనకు తెలుసు. మొదటి ఎడిషన్ మనకి 2026లో రిలీజ్ చేశారు, అది మనకు తెలుసు. ఎప్పుడు విడుదల తేదీ? రీసెంట్ జూలై 17 అయితే రిలీజ్ చేశామన్నమాట, అది మనం గుర్తుంచుకోవాలి. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని అంచనా వేయడం, ఎలా ఉన్నాయి పెట్టుబడులు అనేటటువంటివి చూడాలి. అలాగే రాష్ట్రాల మధ్య కాంపిటేటివ్ ఫెడరేషన్ ప్రోత్సహించాలి. అలాగే ఫెడరలిజం అనేటటువంటిది పెట్టుబడుల సంస్కరణలకు మంచి మార్గదర్శకత్వం అనేది చూపించాలి. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ఎలా ఉన్నాం, ఇటువంటివన్నిటిని కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇస్తుంది. ఎవరు? ఫస్ట్ టైం ప్రవేశపెట్టబడినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్. మరి ఇందులో ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి? ఇందులో మనకి
ఈ దేని ఆధారంగా పారామీటర్స్ ఏంటంటే సహజ వనరులు ఎలా ఉపయోగిస్తున్నారు వాళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎలా ఉంది రాష్ట్రంలో, ఇవన్నీ మామూలుగా కాదు, అన్ని వ్యాపారం ఎలా జరుగుతుంది, పాలన ఎలా ఉంది, స్థిరత్వం ఆర్థికంగా ఎలా ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్ అక్కడ ఉందా లేదా, ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ కల్పిస్తున్నారా లేదా, సింగిల్ విండో సిస్టమ్ ఫాలో అవుతున్నారా లేదా, అలాగే పరిశ్రమలకు మద్దతు వ్యవస్థలకు ఏమైనా ఉన్నాయా, 15 నుంచి 16 శాఖల అనుమతి కావాలన్నమాట. ఇవి కాకుండా సింగిల్ విండో విధానం ఏదైనా అమలు చేస్తున్నారా, ఇటువంటివన్నీ చూస్తారనమాట. ఆ ఎకో సిస్టమ్ మొత్తం చూస్తారనమాట. ఇక్కడ మనకి ఎలా డివైడ్ చేశారంటే టాప్ పెర్ఫార్మర్స్ అని, అలాగే పెర్ఫార్మర్స్ అని, ఎమర్జింగ్ పెర్ఫార్మర్స్ అని, ఆస్పిరింగ్ స్టేట్స్ అంటే ఇంకా వీళ్ళు డెవలప్మెంట్ ఇంకా స్టార్టింగ్లో ఉన్నారని అర్థం అనమాట. ఇలా 4 కేటగిరీ కింద ఇచ్చారు. ఏది ఫస్ట్ టైం ఇది ప్రవేశపెట్టారు, ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనమాట. ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్. ఇందులో చూసుకుంటే టాప్ ఎవరున్నారు ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్లో? గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిస్సా గుర్తించుకోవడానికి ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో లేదు. ఇది ఏ వర్గంలో ఉంది? ఏ వర్గంలో? ఫ్రంట్ రన్నర్స్ వర్గంలో ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? ఫ్రంట్ రన్నర్ అంటే మనకెక్కడ 2వ స్థానంలో ఉన్నామన్నమాట. ఫ్రంట్ రన్నర్ అంటే మొత్తం ఇది దాదాపుగా 28 రాష్ట్రాలకి 8 కేంద్ర ప్రాంతాలకు అంచనా వేశారు. అలాగే ఇందులో మనం చూసుకుంటే ఇదేంటి ఇంపార్టెంట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఫ్రంట్ రన్నర్స్ కేటగిరీలో ఉంది. ఇటువంటి బిట్ ప్రీవియస్గా ఇచ్చారనమాట, అందుకే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది మనకి. ఓకేనా? తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వర్గం ఏంటి ఈ ఇండెక్స్లో మనకి? ఫ్రంట్ రన్నర్ వర్గము ఫస్ట్ గుజరాత్ అని గుర్తించుకోండి. ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఇది ఫస్ట్ టైము మనం రిలీజ్ చేసాము అని గుర్తించుకుంటే సరిపోతుంది అనమాట. ఎవరు రిలీజ్ చేస్తారు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ది? నీతి ఆయోగ్ అని. మొట్టమొదటి రాష్ట్రం ఏది? మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము గుజరాత్ అని. ఏ సంవత్సరంలో? ఫస్ట్ టైం ఇదే 2026లో రిలీజ్ చేశారనమాట అని గుర్తించుకొని సరిపోతుంది. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అంటే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంది, ద్రవ్య లోటు ఎలా ఉంది, అలాగే విత్త లోటు ఎలా ఉంది, అలాగే ప్రాథమిక లోటు ఎలా ఉంది, అలాగే ఆ రాష్ట్రం యొక్క అప్పులు ఎలా ఉన్నాయి, ఆ రాష్ట్రం యొక్క అప్పులు జిఎస్డిపిలో ఎంత సమానంగా ఉన్నాయి, అలాగే ఆ రాష్ట్రం యొక్క పనితీరు ఎలా ఉంది, పబ్లిక్ ఫైనాన్స్ ఎలా ఉంది, నేచర్ ఎలా ఉంది, ఇటువంటివన్నీ మనకి ఫిస్కల్ హెల్త్ రిపోర్ట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అవన్నీ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ కింద వస్తుంది. ఎవరు రిలీజ్ చేస్తారు? నీతి ఆయోగ్ అని చెప్పుకున్నాము. ఆర్థిక యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితి, ఆర్థికం యొక్క ఆరోగ్య పరిస్థితి, ఇది 2వ ఎడిషను. అయితే మనకి 23, 24 దీని ప్రకారం తీసుకున్నామన్నమాట ఈ యొక్క ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్. మనమైతే ఆర్థిక పరిస్థితి మన చాలా దారుణంగా ఉంది. మొన్నే చూసాము, ప్రతి రోజు 1000 నుంచి 2000 కోట్లు తీసుకుంటాం అనమాట. సెక్యూరిటీ వేలంలో పాల్గొంటున్నాము. ఆర్బీఐ నిర్వహించినటువంటి వేలంలో పాల్గొని 7%, 8% వడ్డీ తెచ్చుకొని ఒక 20 సంవత్సరాల పాటు అది కడుతున్నాం అనమాట. అది కాబట్టి ఇది కొంచెం మనం బ్యాక్ డ్రాప్లో ఉంటాం. నీతి ఆయోగ్ మొదటి ఎడిషన్ ఎప్పుడు? 25, ఇది 2వ ఎడిషన్. దేనికి ఆధార సంవత్సరం ఏం తీసుకున్నారు? 23, 24. 2011, 2012 అది మన బేస్ ఇయర్. దీన్ని ఎప్పుడు మార్చాం? 22, 23 అని గుర్తుంచుకోవాలి. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మొత్తం కవరేజ్ ఇక్కడ ఏంటి? 28 రాష్ట్రాలు, 18 ఇవి, 10 అవి ఈశాన్య స్టేట్స్ అనమాట. అలాగే 18 రాష్ట్రాలు. మనకు తెలుసు వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏదనేది. రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ ఎలా ఉంది, వాటి యొక్క ఖర్చులు ఎలా ఉన్నాయి, ద్రవ్య లోట్లు ఎలా ఉన్నాయి చెప్పాం కదా. అన్ని లోట్లను ఫిస్కల్ డెఫిసిట్ ఎలా ఉంది, ప్రైమరీ డెఫిసిట్ ఎలా ఉంది, అలాగే ఇటువంటివన్నీ కూడా ఇక్కడ కాలిక్యులేషన్ చేస్తుంది అనమాట. జిఎస్డిపి వృద్ధి ఎలా ఉంది, ఇటువంటివన్నీ కూడా చూస్తారు. రుణభారం ఎలా ఉంది, లోటు ఎలా ఉంది, అప్పులు ఎంత ఉన్నాయి, వడ్డీలు ఎంత చెల్లిస్తున్నారు, ఇవన్నీ చూస్తారనమాట ఇందులో. అలాగే కాంపిటేటివ్నెస్ ఎలా ఉంది, ఇటువంటివన్నీ చూస్తారనమాట. ఏంటి ఇక్కడ ఉపయోగించే 5 ప్రధాన స్తంభాలు మనకి ఇక్కడ? క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, కానీ దేనికి ఖర్చు పెడుతున్నారు? ఒక రాష్ట్రం అనేటటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడితే అది ఒక కేస్. అదే కాకుండా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? మౌలిక వసతులు అనమాట. రోడ్లకు కానీ, కాలువలకు కానీ, భవనాలకు కానీ, అలాగే మనకి ఇంకేముంటాయి, రైల్వే ప్రాజెక్ట్స్ అయితేనేమి, వ్యవసాయ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, డ్యాములు కట్టడానికి అయితేనేమి,
ఇటువంటివి ఎక్స్‌పోర్ట్స్, లాజిస్టిక్స్‌ని బిల్డ్ చేయడానికి పోర్ట్‌లు వృద్ధి చేయడమే ఇటువంటివన్నీ క్వాలిటీ ఎక్స్‌పెండిచర్ అవుతుందనమాట. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద కాకుండా పెన్షన్‌లకి, అమ్మఒడికి అలాగే ఇటువంటి ఈట్లికి ఖర్చు పెడితే ఏమవుతుందది? పెన్షన్‌లకి ఇటువంటివన్నీ కూడా సాలరీస్ ఇవ్వడం, స్కాలర్‌షిప్‌లు ఇవన్నీ కూడా మనకేమవుతాయి? క్వాలిటీ ఎక్స్‌పెండిచర్ కింద రావనమాట. అది ఇక్కడ చూస్తారు. మూలధన వ్యయం మీద ఎంత ఖర్చు పెడుతున్నారు రాష్ట్రం, అభివృద్ధి వ్యయం ఎలా ఉంది, అలాగే రెవెన్యూ మొబిలైజేషన్ ఎలా ఉంది, పన్నులు బాగా రాబడుతున్నారా లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల మనకి 2200 3200 పైచిలకు కోట్లయితే మనకి వచ్చాయన్నమాట. ఇటువంటివన్నీ మన జీఎస్టీ ద్వారా వచ్చింది. ఇటువంటివి ఎలా ఉన్నాయి? అలాగే సొంత ఆదాయం ఏదైనా వీళ్ళు కుదుర్చుకుంటున్నారా లేదా? ఎప్పుడూ కూడా పబ్లిక్ వేలంలో పాల్గొంటున్నారా? ఇటువంటివన్నీ చెక్ చేస్తారు ఇక్కడ. అలాగే ఆర్థిక లోటు నియంత్రణ ఉందా లేదా? జీఎస్డీపీలో వీళ్ళు ఫిస్కల్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ ఇది మనకి ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అనమాట. ఎఫ్ఆర్బిఎం ఈ చట్టం ఫాలో అవుతున్నారా లేదా? అవన్నీ చూస్తాం ఇక్కడ ఈ యొక్క ఇండెక్స్‌లో. డెబ్ట్ సస్టైనబిలిటీ ఎలా ఉంది? అంటే దివాలా తీసేస్తదా ప్రభుత్వం? లేకపోతే చెల్లించగలదా? తీసుకున్నటువంటి అప్పులకి ఆ రుణాలని చెల్లించగలదా లేదా? ఇటువంటివన్నీ చూస్తారు. అయితే ఇందులో ప్రధానంగా టాప్ ర్యాంక్‌లో ఎవరున్నారంటే ఒడిస్సా ఉంది. అలాగే గోవా ఉంది, జార్ఖండ్ ఇది పక్కాగా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఒడిస్సా, గోవా, జార్ఖండ్ ఇంపార్టెంట్. తర్వాత గుజరాత్, మహారాష్ట్ర. మనది లాస్ట్ నుంచి రెండో పొజిషన్‌లో ఉందన్నమాట. ఏపీ అనేటటువంటిది అచీవర్స్ ఒడిస్సా, గోవా, జార్ఖండ్. ఫ్రంట్ రన్నర్స్ తక్కిన ఉన్నాయి. పెర్ఫార్మర్స్ వీళ్ళు పర్వాలేదు. మనది ఆస్పిరేషనల్ స్టేట్స్ అనమాట. అంటే ఇంకా స్టార్టింగ్ పొజిషన్‌లో ఉన్నాం. అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది పబ్లిక్ విత్త ఫైనాన్స్ మన యొక్క ద్రవ్య విధానం అనేటటువంటిది బాగా కిందలో ఉందన్నమాట. పంజాబ్ లాస్ట్‌లో ఉంది. లాస్ట్ మనం 17వ స్థానం అనమాట. 18 మనం 17వ స్థానంలో ఉన్నామనమాట. టోటల్ మనం 18 కదా పెద్ద పెద్ద రాష్ట్రాలు అందులో. ఆంధ్రప్రదేశ్ పనితీరు చూస్తే 18 ప్రధాన రాష్ట్రాల్లో 17వ స్థానంలో ఉన్నామనమాట. మనకి ఎంత స్కోర్ వచ్చింది? 23 వచ్చిందనమాట. 23.1 ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఎందుకు 23 వచ్చిందంటే మనకి ఈ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది మనం ఆర్థిక లోటు, అలాగే రుణ సంబంధ ఈ సూచిక వల్ల తక్కువ స్కోర్ వచ్చింది. ఎందుకంటే ఇది మనం బాగా ఎక్కువ ఉందనమాట. అప్పులు తీసుకుంటున్నాము, వడ్డీలు కడుతున్నాం కాబట్టి మనం అంతా దీనికే పోతుంది. వచ్చేటటువంటి రూపాయి వస్తే అందులో రూ. 50 అనేటటువంటిది ఈ పెన్షన్లకి, స్కీములకి వెళ్ళిపోతుంది. ఇంకో రూ. 30 వడ్డీలకే చెల్లింపులకి వెళ్ళిపోతుంది. ఈ రూ. 30 పైసలు. 50 పైసలు ఆటిలకి, 30 పైసలు ఈట్లకి. ఇంక 20 పైసలు ఉంది. ఈ 20 పైసల్లోనే మొత్తం స్టేట్ నడపాలి. నెలొస్తప్పటికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం తీసుకోవాల్సి వస్తుందనమాట. 5,000 కోట్లు, 6,000 కోట్లు బయటకి వెళ్ళిపోతున్నాం. అప్పులకి వెళ్ళిపోయి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచో, లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది సెంట్రల్ దగ్గర నుంచో, లేకపోతే ఆర్బీఐ నుంచో బయటికి వెళ్ళిపోయి ఓపెన్ మార్కెట్ సిస్టంలో మనం పాల్గొని అక్కడ మనం కొనుగోలు చేస్తున్నాం అనమాట. ఇదంతా కూడా బ్యాక్ డ్రాప్‌కి నిదర్శనం. మనం కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి. ఈశాన్య రాష్ట్రాలు తీసుకోండి. అక్కడ మనకేంటి అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర టాప్‌లో ఉన్నాయన్నమాట. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ఫిస్కల్ హెల్త్ రిపోర్ట్ స్తంభాలెన్ని? 5. ఒడిస్సా నంబర్ 1 మనది 17వ స్థానం. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? తరువాత మనకి బిట్స్ పిల్లర్స్ ఎన్ని? 5. మొదటిది ఏ రాష్ట్రం సాధించింది? ఒడిస్సా. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇది రిలీజ్ చేస్తుంది. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్. ఆంధ్రప్రదేశ్ ఏ వర్గంలో ఉంది? ఆస్పిరేషనల్ స్టేట్స్. ఎన్ని మార్కులు వచ్చాయి? 100 మార్కులకి 20+ వచ్చాయన్నమాట. అది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఈ ఈ ఇండెక్సెస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయితేనేమి, అలాగే ఎక్స్‌పోర్ట్ ప్రిపేర్డ్‌నెస్ అయితేనేమి, అలాగే ఫస్ట్ టైం ప్రవేశపెట్టాం ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అయితేనేమి, అలాగే లాస్ట్ నుంచి చెప్పుకున్నాం ఇటువంటి ఇండెక్సెస్ అయితేనేమి, హెల్త్ ఇండెక్సెస్ అయితేనేమి, ఇవన్నీ కూడా రీసెంట్‌గా రిలీజ్ అయ్యాయి. ఇలా మనం లింక్ చదువుకోవాలనమాట. నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి అన్ని ఇండెక్స్‌లు చదువుకుంటే మెయిన్స్‌కి ఉపయోగం అనేటటువంటిది ఉంటుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు.